జ్ఞానాన్ని సంపాదించడం, ఆ జ్ఞానం ప్రకారం సన్మార్గంలో నడవడం ఒక మనిషికి ఇది గౌరవాన్ని ఇస్తుంది అని రంజాన్ నేర్పిస్తూ ఉంది. ముందు మన ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా, అల్లా యొక్క దాసుడిగా, ఒక నిజాయితీగా బతకాలి అంటే ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి, గ్రంథాన్ని చదవాలి, తర్వాత సన్మార్గంలో ఆ యొక్క గ్రంథం ప్రకారం జీవించడం కోసం కూడా ప్రయత్నించాలి. అప్పుడే ఈ యొక్క మనిషికి ఇహలోకంలో పరలోకంలో దేవుడి తరపున గౌరవం లభిస్తుంది అని ఇక్కడ రంజాన్ నేర్పిస్తూ ఉంది. ఇక చివరిగా మన చేతుల ద్వారా ఎవరికి హాని కలిగించకూడదు. మన చేతల ద్వారా, చేతుల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా ఎవరికి హాని కలిగించకూడదు. మన మాటల ద్వారా ఎవరి మనసుని గాయపెట్టకూడదు. ఇదే నిజమైన ఇస్లాం శాంతి ధర్మం. రంజాన్ యొక్క సందేశం ఇదే మనకి నేర్పిస్తుంది. ఇదే కాకుండా తరావీ నమాజ్, లైలతుల్ ఖద్ర్, దాన ధర్మాలు మరియు సహరీ ఇఫ్తార్లు, దువాలు మరియు ఎతేకాఫ్లు మరియు ఈద్ నమాజ్ పండుగ కానీ, ఇంకా ఖురాన్ పఠనం కానీ, ఇంకా అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాయి. ఏదేమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరియు యొక్క హదీసులని జీవన పద్ధతులను మాకు ఇచ్చి ఉన్నారో, జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహ్ వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా, మేము మా యొక్క కుటుంబీకులు, బంధుమిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, స్నేహితులు, ఈ యొక్క సమాజంలో ఉన్నవారు, మరి అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఉన్న మీ యొక్క దాసులందరూ ఎవరైతే ఈ యొక్క రంజాన్ యొక్క శుభాలను మీరు ఇచ్చారో వారందరికీ ఈ యొక్క రంజాన్ శుభాలను ప్రసాదించడం వల్ల మేమందరం చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, వీటన్నిటిని కూడా, వీటిల్లో ఎవరెవరు ఏమేమి చేశారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల, మా ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శివకాలు కురిపించండి వల్ల, అల్లా ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి శివకాలు కురిపించి ఉన్నారో, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి శివకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని, సందర్భాన్ని, శక్తిని, సంపదని, జ్ఞానాన్ని ఎవరెవరైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన వారిలో మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, రాబోవు నీ యొక్క దాసులందరిపైన కూడా వారిపైన ఇహ పరలోకల్లో మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, సజ్జనులైన మీ యొక్క దాసుల తరఫున మమ్మల్ని కూడా చేర్చడం వల్ల, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఉన్న మీ యొక్క దైవ ప్రవక్తలందరిపైన, వారి సహాబాలపైన, మీ యొక్క దైవదూతలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల